అనంతపురం అంటే ఫ్యాక్షనే కాదు, క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా. అవును, ఇక్కడ కులాలను బట్టే రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు రెడ్లు కమ్మలు ఇక్కడ పాలిటిక్స్ను శాసించారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ వైసీపీ బీసీ నినాదం ఎత్తుకున్నాయి. బీసీ ఓటు బ్యాంక్నే అవి టార్గెట్ చేస్తున్నాయి. గత ఎన్నికలలో బీసీలను పక్కన పెట్టి బొక్క బోర్లా పడ్డ చంద్రబాబు ఈసారి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వైసీపీ స్ట్రాటజీని రీడ్ చేసి ఇంకాస్త మెరుగ్గా తన స్ట్రాటజీని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు బాబు. మరి అనంతలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎలా ఉండనున్నాయి? లెట్ us వాచ్ ది స్టోరీ. ఏపీలో అనంతపురం జిల్లా పేరు చెబితే ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆ జిల్లాలో కమ్మా ప్లస్ బీసీ ఈక్వేషన్తో రాజకీయాలు చేస్తూ ఎప్పుడూ పైచేయి సాధిస్తూ వస్తోంది. అలాంటి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ రెడ్లు ప్లస్ బీసీ ఈక్వేషన్ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యింది. జిల్లాలోని 2 ఎంపీ సీట్లను బీసీలో బలంగా ఉన్న బోయ, కురుబ సామాజిక వర్గాలకు ఇవ్వడంతో బీసీలు అందరూ వైసీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో టీడీపీ కేవలం ఉరవకొండ, హిందూపురం సీట్లలో మాత్రమే గెలిచింది. అయితే జిల్లాలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రెడ్ల పెత్తనం మాత్రమే ఉండేది. ఇక టీడీపీ అధికారంలో ఉంటే కమ్మలు మాత్రమే పెత్తనం చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీ వర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులు మంత్రిగా ఉన్నా ఇప్పుడు మళ్లీ బీసీ వర్గానికి చెందిన శంకర్ నారాయణ జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నా ఉపయోగం లేదు. బీసీలను డమ్మీలను చేసి కమ్మ రెడ్లే రాజ్యాధికారం నడుపుతున్నారు. అయితే జిల్లాలో కాపులు, కాపు ఉపకులాలకు చెందిన బలిజ వర్గం వాళ్లు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరికి మాత్రం రాజకీయంగా ఏమాత్రం ప్రయారిటీ ఇవ్వడం లేదు. ఇటీవల కాలంలో ప్రధాన పార్టీలను చూస్తే ఒక్క మహాలక్ష్మి శ్రీనివాస్కు మాత్రమే టీడీపీ ఓసారి ఉప ఎన్నికల్లో అనంతపురం అర్బన్ సీటు ఇచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి సాధారణ ఎన్నికల్లో మళ్లీ కమ్మ వర్గానికే చెందిన ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు సీటు ఇచ్చారు. ఇక్కడ బలిజ నేతలు వైసీపీలో ఉన్నా టీడీపీలో ఉన్న వారిని ప్రధాన పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుంటున్నాయే తప్ప వారికి చిన్నా చితకా పదవులు కూడా ఇవ్వడం లేదు. మరోవైపు అనంతపురం పార్లమెంటు స్థానంపై టీడీపీలో సందిగ్ధత నెలకొంది. ఇక్కడ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ రోజుకు ఒక పేరు మాత్రం తెరపైకి వస్తోంది. అనంతపురం పార్లమెంటు సెగ్మెంట్లో బోయ సామాజిక వర్గం ఎక్కువ. ఇక్కడ కురుబ సామాజిక వర్గం కూడా ఉంది. గతంలో బోయ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి వైసీపీ సక్సెస్ అయింది. ఈసారి కురుబ కులానికి చెందిన శంకర్ నారాయణకు టికెట్ ఇచ్చింది. తెలుగుదేశం కూడా అదే ట్రెండ్ ఫాలో కావాలని చూస్తోంది. కానీ కురుబ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథికి హిందూపురం పార్లమెంటు స్థానం కేటాయించింది. దీంతో అనంతపురం పార్లమెంటు స్థానంలో ఎవరికైనా బీసీకి ఇస్తారా అనే ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ ఇప్పటికే బోయ సామాజిక వర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులకు రాయదుర్గం టికెట్ కేటాయించింది. ఇటు గుంతకల్లులో గుమ్మనూరు జయరాంకు దాదాపుగా టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకే పార్లమెంట్ సెగ్మెంట్లో 2 అసెంబ్లీ స్థానాలు బోయలకు ఇచ్చింది. ఇప్పుడు పార్లమెంటు స్థానం బోయలకు కాకుండా బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జేసీ పవన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అదే సమయంలో బోయల్ని కూడా పరిశీలిస్తోంది. ఇదే సామాజిక వర్గానికి చెందిన కమ్మూరి నాగరాజు, ప్రొఫెసర్ రాజేష్, మాజీ జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు పేరు కూడా తెరపైకి వచ్చింది. వీళ్లంతా బోయ సామాజిక వర్గానికి చెందిన నేతలే. వీళ్ల పేరు మీదుగా కూడా సర్వేలు నిర్వహిస్తోంది టీడీపీ.
హిందూపురానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దశాబ్దన్నర కాలంగా తెలుగుదేశంతో పనిచేస్తున్నారు లక్ష్మీనారాయణ. అయితే అభ్యర్థుల ఎంపికలో టీడీపీ తడబాటు కనిపిస్తుండటంతో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి శంకర్ నారాయణ 2 నెలలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. తెలుగుదేశంలో మాత్రం ఇలా కన్ఫ్యూజన్లోనే ఉంది. ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటనలోపు టికెట్ స్పష్టత ఇస్తారా లేదా అన్నది చూడాలి.